ఈ లోకంలో అనేక విషయాలు మనకు అర్థం కావు. మనకే కాదు, బహు గొప్ప మేధావులకు కూడా అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. వాటిని మనం మర్మాలు అని అంటూ ఉంటాం. మన దైనందిన జీవితంలో మనము తరచుగా వాడుకునే వస్తువుల్లో కూడా మర్మం ఉంది. నేను ఒక పుస్తకంలో చదివాను. జాష్ మెక్డోవల్ అనే గొప్ప అపాలజిస్ట్, అంటే క్రైస్తవ్యం సత్యమని నిరూపణ చేసే వ్యక్తి, ఆయన రాశాడు తన పుస్తకంలో, ఉప్పు, మనం రోజు వాడే ఉప్పు ఒక గొప్ప మర్మము అని అన్నాడు. ఇట్స్ ఎ మిస్టరీ, కానీ ఉప్పు వాడుతూనే ఉన్నాం. రెండు పదార్థాల కలయిక, ఆ పదార్థాలను సపరేట్గా మనం తీసుకుంటే చనిపోతామట, రెండు కలిపితే ఉప్పు అవుతుందట. ఉప్పు ఒక మర్మం, ఇట్స్ ఎ మిస్టరీ. అలాగే ప్రతిరోజు మనం లైట్ లేకుండా ఉండలేం. ఎలక్ట్రిసిటీ ఆల్సో ఈజ్ ఎ మిస్టరీ అని రాశాడు. ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎ మిస్టరీ. ఇట్ ఈస్ బోత్ వేవ్స్ అండ్ పార్టికల్స్. హౌ కెన్ దట్ బి? ఇలాంటివి ఎన్నో ఎన్నో ఉన్నాయి. మన దేహంలో చిన్న పేవులు ఎలా పనిచేస్తాయి, పెద్ద పేవులు ఎలా పనిచేస్తాయి అనే విషయం పూర్తిగా అర్థం కాలేదు. ఇక బుర్ర ఎప్పుడు అర్థమైంది, మెదడు ఎప్పుడు అర్థం కావాలి మనిషికి సంపూర్ణంగా? ఇలా చాలా విషయాలు మనకు అర్థం కావు. భారతదేశంలో స్వాతంత్రం కోసం పోరాడిన సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి. ఆయన బ్రతికే ఉన్నాడా, చచ్చిపోయాడా, తప్పించుకొని తిరిగాడా, అసలు ఎలా, ఆయన ఏమైపోయాడు, అంతమైపోయాడు, కనుమరుగైపోయాడు? ఇలాగూ ఎన్నో మర్మాలు మన జీవితంలో మనము తెలియకుండానే దాటిపోతూ ఉంటాం. కానీ ఈరోజు మనం ఒక మర్మం గురించి, గొప్ప మర్మం గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. దాన్ని దాటిపోవడానికి వీలు లేదు. దాని గురించి ఆలోచించాలి. దాన్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు, నిర్లక్ష్యం పెట్టినా పర్వాలేదు అనడానికి వీల్లేదు. అది చాలా ప్రాముఖ్యమైన మర్మం. అపోస్తలుడైన పౌలు అన్నాడు, గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్ దట్ గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. నిరాక్షేపముగా దైవ భక్తిని గుర్చిన మర్మము గొప్పదయ్యున్నది. దేవుడు సశరీరుడయ్యను. దేవుడు శరీరము దాల్చడం ఏంటి? ఇది మర్మాలలో అత్యంత గొప్ప మర్మం. ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు ఒక మానవ మాతృరాలైన మరియ గర్భములో పిండముగా రూపించబడడం ఏంటి, పెరిగి పెద్ద కావడం ఏంటి, తగిన కాలంలో జన్మించడం ఏంటి, అసలు దేవుడు మానవుడై దేవత్వాన్ని మానవత్వాన్ని రెండు లక్షణాలను సంపూర్ణంగా ఒకే వ్యక్తిలో కలిగి ఉండి అసలు ఎలా ఇదంతా కూడా అంటే ఇది గ్రేట్ మిస్టరీ, గొప్ప మర్మము. దాన్ని గురించి యోహాను భక్తుడు చెప్పిన మాటలు మనము ఈ దినాన ధ్యానం చేసుకుందాం. మర్మము అన్నంత మాత్రాన అన్ని విషయాలు దాని గురించి తెలియకపోయినా కొన్ని విషయాలు మనకు అర్థమయ్యే కొన్ని విషయాలు ఉంటాయి. వాటిని మనము అంగీకరించి ముందుకు సాగిపోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనము నుండి 18వ వచనం వరకు మనము చదువుకుందాం. 5 వచనాలు, 14 నుంచి 18 వరకు చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడు ఆయననియు, నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును
యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. ఇది దేవుని వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 18వ వచనం వరకు ఇవి పరిచయ వాక్కులు, ఇంట్రడక్టరీ సినాప్సిస్ అని అంటారు. అంటే ఈ గ్రంథంలో ఆయన వ్రాయబోయే విషయాలను, విపులంగా వ్రాయబోయే విషయాలన్నింటినీ కూడా కుదించి, నేను పలాని అంశాన్ని చెప్పబోతున్నాను, పలాని విషయాలను మీ ముందు ఉంచబోతున్నాను అని క్లుప్తంగా ఆయన ఈ 18 వచనాల్లో చెప్పడం జరిగింది. కనుక ఈ 18 వచనాల్లో ఉండే క్లుప్తీకరించబడిన విషయాలను ఈ మొత్తము 21 అధ్యాయాల్లో భక్తుడైన యోహాను వ్రాయడం జరిగింది. ఇప్పుడు మనము ఈ భాగంలో చివరి భాగానికి వచ్చాం. ఇంట్రడక్షన్లో చివరి భాగానికి వచ్చాం. 5 వచనాలు మనం చూడడం జరుగుతూ ఉంది. దీన్ని 2 భాగాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే శరీరాధరణము, కొంతమంది నరావతారము అని అంటారు. దానికి బదులుగా ఈ పదం వాడుతున్నాం, శరీరాధరణము. ఆ మాట చూడండి, 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి అనుంది. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఎన్ఫ్లెష్మెంట్ ఇంగ్లీష్లోనైతే ఇన్కార్నేషన్ అంటారు. ఇన్కార్నేషన్ అనేది ఆ ఇంగ్లీష్ పదము 2 లాటిన్ పదాల కలయిక ద్వారా పుట్టింది. ఇన్ అని లాటిన్ భాషలో ఇన్ అంటే ఇంగ్లీష్లో కూడా ఇన్నే. కార్నీస్ అంటే ఫ్లెష్ అని అర్థం. లాటిన్లో కార్నీస్ అంటారు, ఇంగ్లీష్లో ఫ్లెష్ అంటారు. కనుక ఇన్ ద ఫ్లెష్, దాన్ని తెలుగులో ఒక్క పదములో శరీరధారి అని తర్జుమా చేశారు. ద డాక్ట్రిన్ ఆఫ్ ఎన్ఫ్లెష్మెంట్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు శరీరాన్ని ధరించాడు. ఇది మొదటిది. 14వ వచనంలో మనం చూస్తాం. 15 నుంచి 18 వరకు శ్రేష్టత చూస్తాం. శరీరధారి లేదా శరీరాధరణము మొదటి విషయం. రెండవది శ్రేష్టత. ఆ శరీరధారి అయి వచ్చిన వ్యక్తి యొక్క శ్రేష్టత, కొన్ని మాటలు, ఆయన గొప్పతనము, ఆయన ఔన్నత్యము, ఆయన ఎంత మంచివాడో, ఎంత గొప్పవాడో, ఆయన ద్వారా నీకు నాకు కలిగే మేలు ఎంత గొప్పదో అన్న విషయాన్ని ఆయన 15వ వచనము నుండి 18వ వచనం వరకు రాయడం జరిగింది. మొదటి విషయాన్ని చూద్దాం. శరీరాధరణము. విలియం బార్క్లే అనే ఒక గొప్ప క్రొత్త నిబంధన పండితుడు ఈ విధంగా రాస్తాడు ఆ వచనం గురించి. ఈ ఒక్క వచనం గురించి ఆయన ఏమంటాడంటే, ఇట్ మైట్ వెల్ బి హెల్డ్ దట్ దిస్ ఈజ్ ది గ్రేటెస్ట్ సింగిల్ వర్స్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. అంటే ఆయన ఏమంటాడంటే, బార్క్లే అనే మహనీయుడు ఏమంటాడంటే, క్రొత్త నిబంధనలో ఈ ఒక్క వచనము అతి గొప్ప వచనము అని అంటాడు. దిస్ ఈజ్ ది గ్రేటెస్ట్ సింగిల్ వర్డ్స్ ఇన్ ద బైబుల్. అంటే ఎంత ప్రాముఖ్యమైన వచనమో చూడండి. ఇన్ని వచనాలు ఉంటే అన్ని వచనాల్లో ఈ వచనాన్ని ఎందుకు ఆయన ఆ విధంగా అంటున్నాడంటే, ఇందులో అనేకమైన విషయాలు ఉండాలి. దాని మీద నేను మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు, a lifetime of study and thought could not exhaust the truth of this words అన్నాడు. నీ జీవితకాలం అంతా నీవు ఈ వచనమును స్టడీ చేసి, అధ్యయనం చేసి, ఈ వచనం మీద ఆలోచిస్తే కూడా నీ జీవితం చాలదు. ఈ వచనములోని భావాన్ని నీవు అర్థం చేసుకోవడానికి నీ జీవితం చాలదు అంటాడు. అంత ప్రాముఖ్యమైన వచనం. And the word became flesh and dwelt among us, and we beheld his glory as of the glory of the begotten of the Father, full of grace and truth. చాలా గొప్ప విషయం ఇది. ఈ విధంగా రాయబడింది 14వ వచనం మొదటి భాగం, ఆ వాక్యము శరీరధారి అయి. ఏ వాక్యము అనంటే 1వ వచనములో ఉండే వాక్యము. 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యము ఉండెను,
వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. త్రిత్వ సిద్ధాంతము సూచనప్రాయంగా చెప్పబడుతుంది ఇక్కడ. మనం సృష్టించింది కాదు, ఏ నరుడు కూడా దాన్ని సృష్టించలేడు. ఇది దేవుడే తన్ను తాను బయలుపరుచుకున్న సత్యం. వాక్యము ఇంగ్లీష్లో వర్డ్ అంటాం కదా, గ్రీకులో లాగాస్ అంటారు. లాగాస్ అనే పదం ఎందుకు వాడారండి? ఊరికే యేసుప్రభు అని చెప్తే సరిపోయేది కదా, ఇంత పెద్ద పదం ఎందుకు వాడి మనల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే, ఈ బైబిల్ను మన సందర్భంలో రాయలేదు, అర్థమైందండి? భారతీయుల కోసం రాయలేదు, అమెరికా దేశస్తుల కోసం, అంటే అమెరికా దేశస్తుల సందర్భంలో రాయలేదు. ఇట్ వాజ్ రిటన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద జూయిష్ పీపుల్, యూదుల కాంటెక్స్ట్లో వ్రాయబడింది. ఆ దినాల్లో మొదటి శతాబ్దంలో ఈ మాట చెప్పినప్పుడు ఎందుకు వాడాడు ఈ మాట అనేది మనం ఆలోచన చేస్తే, వాక్యము అనే ఈ పదం యోహాను ఆలోచన చేస్తున్నాడు. యేసు ప్రభువును నేను ఎవరికైతే ఈ సువార్తను రాస్తున్నానో వాళ్లకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఈ యేసు ప్రభువును వీళ్లకు పరిచయం చేయాలి. ఎలా పరిచయం చేయాలి? యూదులకు పరిచయం చేయాలి, గ్రీసు దేశస్తులకు పరిచయం చేయాలి. ఇద్దరికీ అర్థమయ్యే ఏదైనా ఒక తలంపు ఉందా అని ఆలోచన చేశాడు. ఆలోచన చేస్తే ఇద్దరికీ అర్థమయ్యే, ఆ దినాల్లో అర్థమయ్యే ఒక తలంపు ఏంటంటే లాగాస్ అనే ఒక తలంపు, వర్డ్, వాక్యము అనే తలంపు. వాక్యం అంటే బైబిల్ రాసిన వాక్యం, రాయబడిన ఈ వాక్యం కాదు మనం చెప్పేది. యేసు ప్రభువుకి ఇవ్వబడిన బిరుదిది. ఆయన వాక్యము అని పిలువబడ్డాడు. రక్షకుడు, ఆది యందు రక్షకుడు ఉండెను, రక్షకుడు దేవుని యొద్ద ఉండెను, రక్షకుడు దేవుడై ఉండెను అంటే యూదులకు అర్థమవుతుంది, కానీ మరి ఈ గ్రీసు దేశస్తులకు, అన్యులకు ఎలా అర్థం కావాలి? వాళ్ళకు అర్థమయ్యే అవకాశం లేదు. లేదా ఒకవేళ మెస్సియా, ఆది యందు మెస్సియా ఉండెను, మెస్సియా అంటే యేసు ప్రభువుకు వాడబడిన పదం, అది క్రీస్తు అని తెలుగులో తర్జుమా చేశారు కదా. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. అభిషక్తుడు యేసు ప్రభు చేయబోయే కార్యాలను బట్టి ఆయనకు అభిషక్తుడు లేదా మెస్సియా అనే ఒక బిరుదు ఇవ్వడం జరిగింది, ఆ టైటిల్. కనుక ఆది యందు మెస్సియా ఉండెను, మెస్సియా దేవుని యొద్ద ఉండెను, మెస్సియా ఏ దేవుడై ఉండెను అని అంటే ఇది యూదులకు అర్థమవుతుంది, కానీ గ్రీసు దేశస్తులకు అర్థం కాదు. అందుచేత కొన్నిసార్లు ఆలోచించాల్సి వస్తుంది. చెప్పే వ్యక్తి ప్రజలకు ఈ మాట అర్థమవుతుందా కాదా, ఎలా దీన్ని ప్రజలకు చేరవేయాలి, అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అని ఆలోచిస్తారు. ఒక మిషనరీ అట ఒక ఊరికే, ఒక ప్రాంతానికి వెళ్ళాడట, ఒక దేశంలో. ఆ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో వాళ్ళు గొర్రెలు ఎన్నడూ చూడలేదట. మీరు చూసారా గొర్రెలు? చూడమేంటి, ఎన్ని తినేసామో ఇప్పటికే కదా. గొర్రెలు చాలా, షీప్ కదా చాలా చూసాం, లేదా ల్యాంబ్స్. కానీ వాళ్ళ దగ్గర షీప్ కానీ ల్యాంబ్ లేదు, అసలు ల్యాంబ్ అనేదే లేదు. సో ఇప్పుడు వచనము ఇలా ఉంది, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎట్లా చెప్పాలి వాళ్ళకు? గొర్రెపిల్ల అంటే వీళ్ళకి అర్థం కాదు. అడవి మనుషులు, వాళ్ళు ఎన్నడూ గొర్రెపిల్ల చూడలేదు. సో ఆయన ఎట్లా తర్జుమా చేశాడంటే, ఫస్ట్ ఇలా తర్జుమా చేశాడట, వాళ్లకు పంది బాగా పరిచయమైన వాక్యం, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని పంది పిల్ల అని తర్జుమా చేశాడట. చాలా వికారంగా ఉంది కదా. అదేంటి, పంది అంటేనే మనకు అసహ్యమైన జంతువు, కానీ వాళ్ళకు పంది అంటే మామూలు. ఇప్పుడు మనకు కోళ్ళు ఎట్లనో, గొర్రెలు ఎట్లనో, మేకలు ఎట్లనో, వాళ్ళకు పందులు ఎలా. ఒక్కొక్క కల్చర్ ఒక రకంగా ఉంటుందండి. సో ఆ మిషనరీ ఏం చేశాడంటే ఫస్ట్ అలా రాసి, అయినా బాగలేదు, ఉన్నట్టుగా రాయాలి కదా మనం అని, ఆ తర్వాత వాళ్ళ దేశానికి వెళ్ళి గొర్రెలు పట్టుకొని వచ్చాడట. పట్టుకొని వచ్చి పెంచి, ఇదిగో గొర్రె అంటే ఎట్లుంటుంది అని, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. గ్రంథకర్తకు సమస్య ఉంటుంది, ఇది ప్రజలకు ఎలా అర్థం కావాలి, ఈ కాన్సెప్ట్ నేను చెప్పబోయే విషయం ఎలా అర్థమయ్యేటట్టుగా చెప్పాలనే ఆలోచన ఉంటుంది. అందుకే యోహాను భక్తుడు లోగోస్ అనే పదం వాడాడు. వాక్యము, యూదులకు వాక్యం అనే పదం ఉంది. ఆయన తన వాక్కు చేత ఈ లోకాన్ని సృష్టించాడని వ్రాయబడింది. వాక్యము జ్ఞానముతో పోల్చబడింది. సో వాళ్ళ దృష్టిలో వాక్యం అంటే జ్ఞానం,
వాక్యం అంటే ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత. వాక్యమే ఒక శక్తివంతమైన, సృష్టిని కలగజేసిన శక్తివంతమైన విషయం అలాగ భావించేవారు కాబట్టి వీళ్ళకి అర్థమవుద్ది అని ఆ విధంగా ఆ పదం వాడారు. మరి అన్యులకు కూడా అర్థం కావాలి కదా. ఆ దినాల్లో ఉండే గ్రీసు దేశస్తులను ఉద్దేశించి, అసలు బైబిల్ కొత్త నిబంధన రాయబడిందే గ్రీకు భాషలో కనుక వాళ్ళకి రాసినప్పుడు లోగోస్ అనే పదం అప్పటికే బాగా బహుళ ప్రాచుర్యంలో ఉంది. వాళ్ళ మైండ్లో ఏంటంటే లోగోస్ ఈజ్ ద రీజన్, అదొక హేతువు. ఈ లోకము ఇంత చక్కగా నడవడానికి గల కారణం ఏంటంటే దీని వెనక ఒక రీజన్ ఉంది, ఒక హేతు ఉంది, ఒక రీజన్ అనేది నడిపిస్తూ ఉంది. క్రమంగా ప్రతిదీ దాని కక్షలో తిరిగేదైతే తిరగాలి, తిరగకుండా ఊరికే ఉండాలి. సృష్టి అంతా కూడా ఇలా నడవాలంటే రీజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. కనుక దాన్ని తీసుకొని ఇక్కడ యోహాను భక్తుడు వాక్యము అని తర్జుమా చేశాడు, వాక్యం ఉండెను అని చెప్పాడు. ఇప్పుడు మనకైతే డైరెక్ట్గా యేసుక్రీస్తు ఉండేనంటే మనకు అర్థంగా మనకేం ప్రాబ్లమే లేదు. కనుక ఆది యందు యేసుక్రీస్తు ఉండెను, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుడై ఉండెను. ఆ యేసుక్రీస్తు 14వ వచనం శరీరధారి అయ్యాడు. దేవుని జ్ఞానమని, దేవుని ప్రత్యక్షత అని, దేవుని రీజన్ అని పిలువబడిన ఆ యేసు ఆయన కేవలము ఒక ఐడియా మాత్రమే కాదు, ఒక తలంపు మాత్రమే కాదు, ఒక వ్యక్తి. నీలాగా నాలాగా శరీరాన్ని దాల్చిన ఒక వ్యక్తి. ఆ యేసుక్రీస్తు ప్రభువు ఒక శరీరధారి అయ్యాడు, శరీరాన్ని ధరించాడు. ఇక్కడ ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అని రాయబడింది. బికేమ్, ఇంగ్లీష్లో బికేమ్ అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన ఇంతకు ముందున్న ఆ స్థితిని కంప్లీట్గా మర్చిపోయాడని కాదు, దానికి అదనంగా ఇంకొక స్థితిని ఆయన తీసుకోబోతూ ఉన్నాడు. ఆయన నిరంతరము దేవుడై ఉన్నాడు. ఆది యందు యేసుక్రీస్తు ఉండెను, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుడై ఉండెను. ఆ నిరంతరుడైన దేవుడు, నిత్యము దేవుడై ఉన్న ఆ యేసుక్రీస్తు నీ కోసం నా కోసం ఒకానొక రోజున దేవత్వానికి అదనంగా, దేవత్వాన్ని వదిలిపెట్టకుండా, సంపూర్ణ దేవత్వము నాకు అదనంగా సంపూర్ణ మానవత్వాన్ని జోడించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఒకే వ్యక్తి 2 స్వభావాలు ఉన్నాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. అపోస్తలుడైన పౌలుని అడిగితే, అబ్బాయి నేను దీని గురించి వివరించలేను, ఇది నిరాక్షేపముగా గొప్ప మర్మము, అసలు దేవుడు సశరీరుడు కావడం అనేది నేను వివరించలేను, ఎవరు వివరించలేరు, కానీ ఇది మాత్రం వాస్తవం. ఆయన దేవుడు అనేది వాస్తవం, ఆయన సంపూర్ణమైన మానవుడు అనేది వాస్తవం. మానవుడైనప్పుడు దేవత్వాన్ని వదిలిపెట్టకుండా దేవత్వానికి అదనంగా అడిషన్గా ఆయన మానవత్వాన్ని ధరించి సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు, లేదా నిజమైన దేవుడు, నిజమైన మానవుడుగా ఆయన అయ్యాడు. అంత మాత్రమే కాదు, ఈ శరీరాధరణము నిరంతరం ఉండబోతుంది. దేవుడు శరీరుడు అయినప్పుడు నిత్యుడైన దేవుడు కాలములో ప్రవేశించాడు. ఆయన నిత్యుడు. మనం 1వ వచనంలో చూసాం, ఆయన నిత్యుడు కాలంలో ప్రవేశించాడు. ఆ తర్వాత ఆయన అదృశ్యుడు అంటే దృశ్యము కానివాడు, కనబడని వ్యక్తి కనబడే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆత్మస్వరూపి అయిన వ్యక్తి రక్తమాంసములలో వాడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువు ఇలాంటిది ఎక్కడ లేదు. ఏ వ్యక్తి కూడా, దేవుడు అనబడే ఏ వ్యక్తి కూడా ఇలాగ జరగలేదు, ఎవరు కూడా ఇలా కాలేదు. ఈయనొక్కడే, ఈయన స్పెషాలిటీ అది. ఈయనే నిజమైన దేవుడు, ఈయనే అద్వితీయుడైన దేవుడు. ఈ దేవుడు మనిషిగా మార్చబడ్డాడు. వాక్యము శరీరధారి అయి శరీరాన్ని ధరించింది. అంటే మనకు ఎలాంటి శరీరం ఉందో అలాంటి శరీరమే యేసు ప్రభు ధరించాడు. కానీ మన శరీరంలో పాపం ఉంది పుట్టుకతోనే, ఆయన శరీరంలో పాపం లేదు, అదొక్కటే తేడా. ఆదాము హవ్వలను దేవుడు సృష్టించినప్పుడు ఆదికాండము 2వ అధ్యాయంలో వాళ్ళకు పాపం ఉండిందా?
లేదు కదా. వాళ్ళు మనుషులేనా? పాపం లేనంత మాత్రాన మనుషులు కాదా? మనుషులే కదా. అట్లాంటి పాపము లేని శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభు ధరించాడు. కానీ ఇది శరీరం కాబట్టి శరీరానికి ఉండే బలహీనతలన్నీ కూడా ఇందులో ఉంటాయి. అంటే శరీరానికి బాగా పనిచేస్తే అలసట వస్తుంది. యేసు ప్రభు అలసిపోయినట్టుగా ఉందా బైబిల్లో? ఎస్, చాలా చోట్ల వ్రాయబడింది. యేసు ప్రభు దప్పికొన్నట్లుగా ఉందా? ఎస్, చాలా చోట్ల వ్రాయబడింది. ఆయన దప్పికొన్నాడు. యేసు ప్రభు ఆకలిగా ఉన్నట్టుగా ఉందా? ఆకలిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు శరీరములో ఎదిగినట్టుగా ఉందా? అవును, ఎదిగాడు. తల్లి గర్భములో 9 మాసాలు ఉన్నాడు. తర్వాత ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ చిన్న బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాడు. 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 12వ సంవత్సరం, ఆ తర్వాత 30వ సంవత్సరం, ఇలా యేసుప్రభుకి వచ్చాయి ఇవన్నీ. ఎస్, ఇవన్నీ ఉన్నాయి. మానవుని ఎన్ని పరిమితులతో యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడో చూడండి. దేవాది దేవుడు, అపరిమితమైన దేవుడు, పరిమితులు కలిగిన వ్యక్తిగా ఈ లోకానికి రావడం జరిగింది. ఎందుకోసం వచ్చాడంటే నీకోసమే వచ్చాడు. ఆయనను నమ్మితే నీకు నిత్యజీవము ఇవ్వడానికి వచ్చాడు. ఆ నిత్యజీవాన్ని పొందుకొని నీవు నిత్యము ఆయనతో ఉండాలన్న ఉద్దేశం చేత నిన్ను ప్రేమించి పాపివైన నీ కోసం, నా కోసం ఆ యేసుక్రీస్తు ప్రభువు నిరంతర మానవ బలహీనతలతో ఆ విధంగా ఉండిపోవడం కోసమని రావడం జరిగింది. ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన శరీరంతో ఉన్నట్టుగా ఉంది. ఆయన చేతుల్లో గాయపడిన హస్తాలు కనపడతాయి, గాయపడిన పాదాలు కనపడతాయి. ఆయన పైకి పరలోకానికి వెళ్ళినప్పుడు చివరిగా ఆయన శిష్యులు ఒలీవ కొండ మీద యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉండగా ఆయన శిష్యులకు బాగా జ్ఞాపకం ఉన్నది ఏంటో తెలుసా అండి? కరుణామయుడు సినిమాలో కనపడుతుంది. ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఆయన అరచేతిలో ఆ గాయము ఉంటుంది, ఆయన పాదములలో గాయం ఉంటుంది. అలాగే వెళ్ళిపోయాడు. అలాగే ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎంత మన మీద ప్రేమ ఉంటే, ఎంత మన మీద జాలి ఉంటే, ఎంత మనకు మేలు చేయాలని కోరిక ఉంటే ఆయన మన కోసం ఈ విధంగా మార్చబడి ఉంటాడు. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆ నివసించనని మాట చూడండి. ఇంగ్లీష్లో ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ నెక్స్ట్ అండ్ డ్వెల్ట్ అమంగ్ us అనుంది. డ్వెల్ట్, నివసించను. ఈ డ్వెల్ట్ అనే పదం చాలా విచిత్రమైన పదం. స్కెనాబో అనే పదం వాడారు గ్రీకులో. డ్వెల్ట్ అంటే గుడారము వేసుకునేను అనే అర్థం. హీ మేడ్ హిస్ టెంట్ విత్ us అని అర్థం. ఆయన తన గుడారము 33 సంవత్సరాలు ఈ భూలోకములో గుడారము వేసుకొని మన కోసం జీవించాడు. శరీరం అనే గుడారములో మన కోసం జీవించాడు. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ టాబర్నాకిల్డ్ అమంగ్ us. అది తర్జుమా. ప్రత్యక్షపు గుడారం, పాత నిబంధన గ్రంథములో ప్రత్యక్షపు గుడారం ఉంటుంది. దేవుని ప్రజలు ఆరాధించడానికి ఆ ప్రదేశానికి వెళ్ళాలి. ఆ తర్వాత సొలొమోను దేవాలయం కట్టాడు. అక్కడ దేవుడు నివాసం చేసేవాడు. షకీనా మహిమ అనేది ఆ ప్రదేశం మీద ఉండేది, ఆ ప్రత్యక్షపు గుడారం మీద. అలాగే దేవాలయం మీద ఉండేది ఆ దినాల్లో. ఆ దేవుని మహిమ అక్కడ నివాసం చేసేది. దేవుడు తన సన్నిధిని వారి మధ్యలో ఉంచేవాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాయబడిన మాట ఏంటంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువు మన మధ్యకు వచ్చేసి గుడారం వేసేసుకున్నాడు. మన మధ్యలో తన మహిమను నిలిపాడు. ఆయన అయితే ప్రత్యక్షపు గుడారంలో లోపల మహిమ ఉండేది, బయట నార్మల్గా కనపడేది. లోపల మహిమ. దేవాలయంలో కూడా లోపల మహిమ, అతి పరిశుద్ధ స్థలంలో. కానీ బయటంతా నార్మలే ఉండేది, ప్రజలు నార్మల్గా తిరిగేవాళ్ళు. ఇట్ వాజ్ లైక్ దాట్. అలాగే యేసుక్రీస్తు ప్రభువు తన మహిమను మరుగు చేశాడు. ఆయన ఎంతో మహిమాన్వితుడైనప్పటికీ సమీపింపరాని తేజస్సులో వసించుతూ ఆయన మాత్రమే అమరత్వం కలిగిన వాడై ఉన్నప్పటికీ,
కోటాను కోట్ల దేవదూతలు కూడా ఆయనను సమీపించలేని స్థితిలో, ఆయనను చూడలేని స్థితిలో వారున్నారు. అటువంటి మహిమాన్వితుడైన యేసుక్రీస్తు ప్రభువు అంతరంగంలో మహిమాన్వితుడే, కానీ బయటికి చూడడానికి మాత్రం నీలాంటి నాలాంటి మనిషి. అందుకే కొంతమంది ఆయనను చూసినప్పుడు అన్నారు, వీడు వడ్లవాని కుమారుడు కాడా? వీని తల్లి అయిన మరియా మనకు తెలిసిన వ్యక్తే కదా, వీని సహోదరులు 4 ఉన్నారు, వారందరూ మనకు తెలిసిన వారే కదా అని అంటారు. అంటే యేసు ప్రభువులో ఏమంటారు, ఇట్లా కొంతమంది దేవతలకు చుట్టూ ఇట్లా ఒక సూర్యుని తేజస్సున్నట్టుగా ఉంటుంది చూడండి, అలాంటిది ఏమైనా యేసు ప్రభు మీద తిరిగిందా? ఏమీ లేదు. హీ లుక్డ్ నార్మల్. కానీ అంతరంగములో ఆయన దేవుడు, ఆయన మహిమాన్వితుడు. ఆ దేవుడు మన మధ్యకు వచ్చి పూర్వకాలంలో ప్రత్యక్ష గుడారములో తన సన్నిధిని ఉంచిన దేవుడు, ఆ తర్వాత సొలొమోను దేవాలయంలో తన సన్నిధిని ఉంచిన దేవుడు, ఆ తర్వాత కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తానే దిగివచ్చి తన సన్నిధిని మన మధ్యలో ఉంచాడు. Throughout all eternity, God will tent again with his redeemed people. నిత్యత్వం అంతా కూడా దేవుడు తన ప్రజలతో నివాసం చేయబోతున్నాడని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, ఆ మాట చదువుదాం. 21వ అధ్యాయము 3-4 వచనాలు. ఇది యేసు ప్రభువును నమ్మిన వారికి మాత్రమే ఈ భాగ్యం ఉంటుంది. 3వ వచనం 4వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. మరలా వస్తానన్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఇదిగో నూతన ఆకాశము నూతన భూమిని సృష్టించబోతూ ఉన్నాడు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందరు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. మనకు ప్రియమైన వాళ్ళు మనల్ని విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరణము ద్వారా మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. కానీ ఈ దేవుడు నిర్ణయించుకున్నాడు, తన ప్రజలతోనే నిరంతరం నివాసం చేద్దామని నిర్ణయించుకున్నాడు. యేసు ప్రభు తన మహిమను వదిలిపెట్టేసి, దేవత్వాన్ని కాదు, తన దేవత్వములో ఉండే మహిమను వదిలిపెట్టేసి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి వెళ్ళిపోయాడు. మీ కొరకు నివాస స్థలమును సిద్ధపరచ వెళ్తూ ఉన్నాను, అవి సిద్ధపరిచిన తర్వాత మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, మీరు నాతో నిరంతరం ఉంటారు, నేను మీతో నిరంతరం ఉంటాను. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు, వారికి ఆయన దేవుడై ఉండును. ఆది యందు వాక్యం ఉండెను, యేసుక్రీస్తు ఉండెను, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుడై ఉండెను. ఆ యేసుక్రీస్తే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. యేసుక్రీస్తు ప్రభువు ఆయనే సత్యం, ఆయనే కృప. హీ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ద ట్రూత్ అండ్ ఎంబాడిమెంట్ ఆఫ్ గ్రేస్. ఆయన కృప చేత ఆవరించబడిన వాడు. కృప ఆయన స్వభావం, సత్యం ఆయన స్వభావం. ఆయన ఎన్నడూ అసత్యం చెప్పనేరడు. ఆయన కృప చూపించే దేవుడు. ఆయన యుద్ధ నుండి మనము కృప వెంబడి కృపను పొందుకుంటాం అనే విషయాన్ని కూడా మనం చూడడం జరుగుతూ ఉంది. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఏ లోపము లేని సత్యం, ఏ లోపము లేని కృప, సంపూర్ణమైన సత్యం, సంపూర్ణమైన కృప ఆయనలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు సత్యవంతుడు, యేసు ప్రభువు కృపమయుడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. బిగాటన్ సన్ అనే పదం ఉంది ఇక్కడ. ఆయనకు మహిమ ఉన్నది.
తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటి. మనం అంటే అక్కడ రాసిన భక్తుడు, అలాగే విశ్వాసులు అందరూ కూడా ఆయన మహిమను మనము కనుగొంటిమి. ఇక్కడ అద్వితీయ కుమారుడు, ఓన్లీ బిగాటన్ సన్ అనే పదం ఉంది. ఈ పదాన్ని చాలా గందరగోళం చేశారు. ఇప్పుడు చాలామంది కొన్నేళ్ల నుంచి చాలా గలిబిలి ఉంది. యేసు ప్రభువు దేవుని కుమారుడు కానీ దేవుడు కాదు అనే బోధ, ఫెయిత్ టీచింగ్ అంటారు దీన్ని, ఇందులో ఉంటుంది. చాలామంది బోధిస్తారు ఇప్పుడు యేసు ప్రభువు దేవుని కుమారుడు కానీ దేవుడు కాదు. వాళ్ళ బోధ ఏంటంటే ఒక విధంగా యెహోవా సాక్షుల బోధ. యెహోవా సాక్షులు ఏమంటారంటే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును మొదటగా సృష్టించాడు, యేసు ప్రభువు మిగతా ప్రపంచానంతటిని సృష్టించాడు అని వాళ్ళ బోధ. సో ఆ బోధను తీసుకొని వాళ్ళు ఈ విధంగా ఆయన కుమారుడే, మనం కుమారులమే, కాకపోతే ఆయన మన పెద్దన్న, ఈజ్ అవర్ ఎల్డర్ బ్రదర్. ఆయన మన పెద్దన్న, మనం చిన్నన్నలం లేదా తమ్ముళ్ళం. ఇలాంటి బోధ తీసుకొని వచ్చారు. ఇక్కడ అద్వితీయ కుమారుడు అని అంటే అర్థం ఏంటంటే వన్ అండ్ ఓన్లీ సన్ అని అర్థం. ఇట్ డస్ నాట్ మీన్ హీ వాజ్ బిగాటన్ బై ద ఫాదర్. తండ్రికి పుట్టాడు అని కాదు దాని భావం. వన్ అండ్ ఓన్లీ సన్, మోనోగెనేస్ అంటారు గ్రీకులో. మోనోగెనేస్ అంటే వన్ అండ్ ఓన్లీ సన్. ఉదాహరణ చెప్తాను చూడండి. అబ్రహాముకు ఎంతమంది పిల్లలు చెప్పండి? అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? కొంతమంది పేర్లను చెప్పండి. ఉన్నారు ఎంతగా అబ్రహాంకు పిల్లలు? ఓకే, ఇస్మాయిల్, ఫస్ట్ ఇస్మాయిల్, తర్వాత ఇస్సాకు, తర్వాత పిల్లలు పుట్టారా? పిల్లలు పుట్టారు. ఆయన మళ్ళీ వివాహం చేసుకున్నట్టుంది ఓల్డ్ ఏజ్లో, కెతూరాను చేసుకున్నట్టుగా ఉంది. 6 మంది కుమారులు. అంటే ఈ హ్యాస్ అదర్ సన్స్ ఆల్సో. అయితే ఈ విధంగా రాయబడింది చూడండి. 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాం శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించనో ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచి తన ఏక కుమారుని అర్పించి. ఇప్పుడు చెప్పండి, ఏక కుమారుని, సేమ్ పదం, మోనోగెనేస్ అనే పదం వాడారు. ఏక కుమారుని. అబ్రహాంకు ఒకడే కొడుకున్నాడా? ఒకడే కొడుకున్నాడా? కాదు, చాలామంది ఉన్నారు. కానీ మరి ఇక్కడ ఏక కుమారుడు అంటే అర్థం ఏంటి అని అంటే హీ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ ర్యాంక్ అని అర్థం. ఆయన స్థాయి వేరు, ఆయన పరిస్థితే వేరు. హీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ. హీ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. వేరే వాళ్ళతో ఆయనను పోల్చడానికి వీల్లేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క కుమారత్వం ఏంటంటే ఆయన కుమారత్వము స్వాభావికమైన కుమారత్వం. బైబిల్లో కుమారత్వం రకరకాలుగా ఉంది. ఉదాహరణ చెప్తాను చూడండి. మనమందరము ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారని రాయబడింది 17వ అధ్యాయం అపోస్తల కార్యములో. మనమందరం దేవుని సంతానం అంటే వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అందరం. ఎట్లా చిల్డ్రన్ ఆఫ్ గాడ్ చెప్పండి? బికాస్ గాడ్ క్రియేటెడ్ అస్. దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి ఆయన పిల్లలం. ఆ విధంగా కనుక విశ్వాసులు అవిశ్వాసులు అందరూ కూడా దేవుని పిల్లలే. ఎలా? దేవుడు వాళ్ళని సృష్టించాడు. తర్వాత దేవదూతలను కూడా దేవుని కుమారులని పిలిచారు వాక్యంలో. ఏ ఉద్దేశం చేత అంటే వాళ్ళు కూడా దేవుని సృష్టి. బికాస్ దే వర్ క్రియేటెడ్ బై గాడ్, దే ఆర్ కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. తర్వాత ఇక్కడ మనం యోహాను సువార్త 1:12లో తన్ను ఎందరు అంగీకరించరో, చూడండి ఆ మాట, తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు ఒకటకు ఆయన అధికారం అనుగ్రహించను. అంటే ఏంటి? విశ్వాసులందరూ దేవుని పిల్లలు. నీవు నేను యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ దేవుని కుమారులు కుమార్తెలు. వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ద సన్స్ అండ్ ద డాటర్స్ ఆఫ్ గాడ్. దేవదూతలు దేవుని పిల్లలే, లోకమంతా దేవుని పిల్లలే, దేవుని కుమారులే కుమార్తెలే. అలాగే ప్రత్యేకంగా విశ్వాసులు దేవుని కుమారులే. తేడా లేదండి? తేడా లేకపోతే ఇదేం భాగ్యం? ఈ వచనం యొక్క గొప్పతనమే ఉంది. మనమందరము దేవుని పిల్లలమే. మళ్ళీ యేసుప్రభుని నమ్ముకుంటే దేవుని కుమారులం అవుతాం.
అని రాయబడింది. ఇది గొప్ప భాగ్యమని ఇదే యోహాను భక్తుడు మొదటి యోహాను 3వ అధ్యాయం 1వ వచనంలో మనకు దేవుడు ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి అంటాడు. బిహోల్డ్ వాట్ మేనర్ ఆఫ్ లవ్ ద ఫాదర్ హ్యాస్ బెస్టోవ్డ్ అపాన్ us that we should be called the children of God. మనము దేవుని పిల్లలమని పిలువబడడానికి ఎంత ప్రేమను దేవుడు మనకు అనుగ్రహించాడో చూడండి. అంటే వ్యత్యాసం ఉందా లేదా? ఖచ్చితమైన వ్యత్యాసం ఉంది. అందరిది ఒకటే కాదు. ఇంకా ఇప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనంకి వస్తే, తండ్రి తప్ప కుమారుణ్ణి ఎవడు ఎరగడు, కుమారుడు తప్ప తండ్రిని ఎవరు ఎరగడు అని రాయబడింది. ఇప్పుడు మనము తండ్రిని ఎరగమా? వి నో ద ఫాదర్. సహవాసం చేస్తున్నామని రాయబడింది. ఇదే యోహాను భక్తుడు అంటాడు, మన సహవాసం అయితే తండ్రితో కూడా నువ్వు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా నువ్వు ఉన్నది అని అంటాడు. మరి మనకెందుకు తెలియదు తండ్రి? అసలు తెలియకపోతే రక్షణ ఎట్లా పొందుతాం? యోహాను సువార్త 17:3లో ఈ విధంగా రాయబడింది, అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అనంది. అంటే రక్షణ పొందినట్టుగా గుర్తు ఏంటి అంటే, తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభు అయిన యేసును ఎరగడం, వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా ఎరగడం, అది కావాల్సింది. మరి మనం అందరం తండ్రిని ఎరుగుదాం కదా, యేసుక్రీస్తు ప్రభువుకు ఆ మాత్రం తెలియకపోయిందా? తండ్రి తప్ప కుమారుని ఎవడు ఎరగడు, కుమారుడు తప్ప తండ్రిని ఎవరు ఎరగడు అని అంటే ఏంటి అని అంటే, వారి మధ్యలో ఉండే సంబంధమే వేరు. హీ ఈజ్ సన్ బై నేచర్, బై ఎసెన్స్. We are sons by adoption. The rest of the people, angels and all human beings are sons by creation. అర్థమవుతుందండి? సన్స్ బై నేచర్ ఓన్లీ యేసు ప్రభువే. ఆయన ఒక్కడే ఉన్నాడు, వన్ అండ్ ఓన్లీ సన్, బికాస్ హీ హాజ్ ద సేమ్ నేచర్ ఆఫ్ ద ఫాదర్. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడని చెప్పాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు దేవుడని 1వ వచనంలో చెప్పాడు, ఆ తర్వాత 18వ వచనంలో చెప్పబోతున్నాడు. ఆ తర్వాత మధ్యలో ఆయన ఏక కుమారుడు, వన్ అండ్ ఓన్లీ అద్వితీయ కుమారుడు అనే మాటను ఇక్కడ వ్రాయడం జరుగుతూ ఉంది. డూ యూ గెట్ ద డిఫరెన్షియేషన్, డిస్టింక్షన్ చూసారా? మిగతా వాళ్ళకని అర్థమైందా? సన్ ఆఫ్ గాడ్ బై నేచర్, సన్స్ ఆఫ్ గాడ్ బై అడాప్షన్ అండ్ ద సన్స్ ఆఫ్ గాడ్ బై క్రియేషన్. 3 రకాలైన కుమారత్వం ఉన్నది. మొదటి రకంలో యేసుప్రభు మాత్రమే ఉంటాడు, 2వ రకంలో మనం ఉన్నాం. ఎంత గొప్ప భాగ్యం! కనుక ఆ యేసుక్రీస్తు ప్రభువుకు మహిమ ఉన్నది. హీ ఈజ్ ఫుల్ ఆఫ్ గాస్పుల్ ట్రూత్ అండ్ సేవింగ్ గ్రేస్. హీ ఈజ్ ఫుల్ ఆఫ్ గాస్పుల్ ట్రూత్. యేసుక్రీస్తు ప్రభువు సువార్త సత్యము మరియు రక్షించే కృప సంపూర్ణంగా కలిగినవాడు. ఆయనకు అద్వితీయ కుమారునిగా తండ్రి అయిన దేవునికి ఎట్టి మహిమ ఉండిందో అట్టి మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నది. అందుకే యేసు ప్రభు చనిపోకముందు ఆయన ప్రార్థన చేస్తాడు. ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ ఈ విధంగా అంటాడు, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకెట్టి మహిమ ఉండెను, అట్టి మహిమతో నీవు నన్ను మహిమపరచు. అంటే ఇప్పుడు మానవుడుగా మార్చబడిన తర్వాత ఆ మహిమంతా మరుగు చేయబడింది. ఆయన దాసుని స్వరూపము ధరించాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. హీ వాజ్ జస్ట్ లైక్ యూ అండ్ మీ, మైనస్ సిన్. అంత మహిమాన్వితుడు తన మహిమను, నిత్య మహిమను నీ కోసం నా కోసం వదిలిపెట్టేసి ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరత ఏముంది? ఎంత ప్రేమ ఉంటే ఈ విధంగా ఆయన చేసి ఉండాలి. ఆ వాక్యము, ఆ యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. వీ హ్యావ్ సీన్ దట్ గ్లోరీ ఇన్ ద గాస్పుల్. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో ఉంది. సువార్త మన మీద ప్రకాశించినప్పుడు యేసు ఎంత ఉన్నతమైన వాడో, ఎంత గొప్పవాడో మనం చూడగలిగాం. లోకం ఇంకా చూడలేదు. లోకం ఆయనను ఇంకా నజరేయుడు అనుకుంటూ ఉన్నారు, నజరేయుడి దగ్గర ఆగిపోయారు. మనమేమో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంటూ ఉన్నాం, నా ప్రభువా నా దేవా అంటూ ఉన్నాం. ఇదిగో నీవే యుగాయుగములకు యోగ్యుడవు
అని మనం చెబుతూ ఉన్నాం. మన కళ్ళు తెరవబడ్డాయి. ప్రభు అయిన యేసు నిజమైన దేవత్వాన్ని మనం గుర్తుపట్టగలిగే మనకు అలాంటి కళ్ళు ఇవ్వబడ్డాయి. సువార్త ద్వారా దేవుడు మన కళ్ళు తెరిచాడు. అందుకే బయట వాళ్ళకు అర్థం కాకపోవచ్చు, అర్థమైన వాళ్లకు ఆయన చాలా గొప్పవాడు. అర్థము కాని వాళ్లకు ఆయన ఏమంటాడు, ఒక దుష్టుడిగా, ఒక తిండిపోతుగా, ఒక తాగుబోతుగా అలాగా కనపడవచ్చు. కొంతమంది అలాగే అన్నారు, ఆయన చెడ్డవాడు అన్నారు. అర్థమైన వాళ్ళు ఆయన మంచివాడు, హీ వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్ టు ఆల్ పీపుల్ అని చెప్పడం జరిగింది. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు అలాంటి వాడు. కవలలు అందులో ఒక వ్యక్తి నమ్ముకున్నారు, ఒక వ్యక్తి నమ్ముకోలేదు. కవలలు మరి ఐడెంటికల్ ట్విన్స్. ఈ వ్యక్తికి, నమ్ముకున్న వ్యక్తికి యేసు ప్రభు ఎంతో ప్రశస్తమైన వాడు. యేసు ప్రభు కోసం ఏమి చేయడానికైనా సిద్ధమే. నమ్ముకొని ఇంకో కవలలో ఇంకో వ్యక్తి, నమ్ముకోని వ్యక్తికి యేసు ప్రభు అంటే వేపకాయంత చేయదు. ఎంత డిఫరెన్సో చూడండి. వీ హ్యావ్ సీన్ హిస్ గ్లోరీ, వీ హ్యావ్ సీన్ హిస్ గ్లోరీ. ఆయనను, మహిమను కనుగొన్నాం. ఇది శరీరాధరణం. రెండవది ఆయన శ్రేష్టత చూడండి ఎలా ఉందో. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, అంటే ఈయన ఈ లోకానికి రాకమునుపు, యేసుక్రీస్తు ప్రభువు మానవుడుగా ఈ లోకానికి రాకమునుపు, తన దేవత్వానికి అదనంగా మానవత్వాన్ని ధరించుకొని ఈ లోకానికి రాకమునుపు ఆయన మార్గమును సరళము చేయడానికి తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తిని ముందుగానే పంపించాడు. ఆ వ్యక్తి పేరే యోహాను. యోహాను వయసురీత్యా యేసు ప్రభు కంటే 6 నెలలు పెద్దవాడు. బంధువులు, సమీప బంధువులు వీళ్ళు. ఎందుకంటే యోహాను తల్లి, యేసు ప్రభువు తల్లి అయిన మరియ వాళ్ళు సమీప బంధువులు, కజిన్స్ అన్నట్టు వీళ్ళు. 6 నెలల ముందే ఆయన పుట్టాడు. అయినప్పటికీ ఆ యోహాను సాక్ష్యం ఇస్తూ, అది కూడా ఎలుగెత్తి చెబుతూ ఉన్నాడు. ఆయనను గురించి ప్రకటిస్తున్నాడు. ఆయన ఎంత శ్రేష్టమైన వాడో ప్రకటిస్తూ ఉన్నాడు. యోహాను సాక్ష్యంలో కనపడుతూ ఉంది. ఆయన సాక్ష్యం ఇస్తూ అంటున్నాడు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు, నంబర్ 1, నాకంటే ప్రముఖుడు ఆయన. హీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మీ. ఆయన మార్గము సిద్ధం చేయడానికి నేను వచ్చాను. నేను కేవలం మనుష్యుణ్ణి. నేను ఆయన మార్గాన్ని సిద్ధం చేస్తూ, మనుషుల హృదయాలను సిద్ధం చేస్తూ, ప్రతి ఎత్తును పల్లం చేయడానికి, ప్రతి లోయ ఎత్తు చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను. అయితే ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన నాకంటే ప్రముఖుడు యోహాను అంటూ ఉన్నాడు. గనుక ఆయన నాకంటే ముందటివాడు. ఆయన ముందటివాడు ఎలాగైతాడు? 6 నెలలు పెద్దవాడు కదా. ఈయన యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను యేసుప్రభు కంటే 6 నెలలు పెద్దవాడు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఎలిజబెత్ 6 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు అప్పుడు యేసుప్రభు తన తల్లి గర్భంలో పడడం జరుగుతూ ఉంది. సో 6 నెలలు పెద్దవాడు ఆయన. ముందటివాడు అంటే ఏంటి? ముందటివాడు పై వచనాల్లో మనం చూసాం కదా. ఆయన నిరంతరుడు, ఆది మధ్యాంతరహితుడు. ఈ యేసుక్రీస్తు ప్రభువుకు ప్రారంభం లేదు, ఆయనకు ఆది లేదు, మధ్యము లేదు, అంతము లేదు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఆది యందు అనే మాటలోనే ఆ భావనంతా ఇమిడి ఉందని మనం మొదటి ప్రసంగంలో చూసాం. వాజ్ అనే పదంలో కూడా కంటిన్యూయల్ ఎగ్జిస్టెన్స్. ఇన్ ద బిగినింగ్ వాజ్ ఇంప్లాయిడ్ కంటిన్యూయల్ ఎగ్జిస్టెన్స్. అంటే నిరంతరము ఆయన ఉనికిలో ఉన్నాడు. ఆయన ఉనికిలో లేని సమయం అంటూ లేదు. దెర్ వాజ్ నెవర్ ఎ టైమ్ వెన్ హీ వాజ్ నాట్. హీ వాజ్ ఆల్వేస్ దేర్. అది దేవుని లక్షణం. నిరంతరం ఉండడం అనేది మనకందరికీ ప్రారంభం ఉంటుంది, దేవదూతలకు ప్రారంభం ఉంటుంది, అన్నిటికీ ప్రారంభం ఉంటుంది. దేవునికి ప్రారంభం ఉండకూడదు. దేవునికి ప్రారంభం ఉంటే దేవుణ్ణి ఎవరు ప్రారంభించారనే ప్రశ్న వస్తుంది. ఆ వ్యక్తి దేవుని కంటే గొప్పవాడైపోతాడు. కనుక దేవునికి ప్రారంభం లేదు, యేసు ప్రభువుకు ప్రారంభం లేదు. అందుకే ఆయన అందరికంటే ముందుగా, నాకంటే ముందుగా ఉన్నవాడు, నాకంటే శ్రేష్ఠుడు, అన్ని విషయాల్లో గొప్పవాడు, నాకంటే అంత మాత్రమే కాదు, నాకంటే ముందుగా ఉన్నవాడు. నేను వయసులో మానవరీత్యా ఆయన కంటే 6 నెలల పెద్దోన్నేమో కానీ ఆయన నిరంతరుడు అని చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు తనను గురించి చెప్తూ, నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను అన్నాడు. 8వ అధ్యాయంలో 58వ వచనంలో యూదులతో మాట్లాడుతూ, బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్ అంటాడు. ఐ వాజ్ అని అనాలి వాస్తవానికి. అంటే
గ్రామర్ ప్రకారము, ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారము పాస్ట్ టెన్స్ ఉపయోగించినప్పుడు అలాగా ఐ వాజ్ అని ఉండాలి. యేసుప్రభుకి గ్రామర్ రాదా? గ్రామర్లో పూరా యేసుప్రభు? నో నో నో, హీ వాంటెడ్ టు సే సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఐ యామ్ అన్నప్పుడు నిత్యుడైన దేవుడు మోషేకు అగుపడ్డాడు. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేకు అగుపడిన దేవుడు, నీవెవరవని నీ పేరు అడిగితే ఏం చెప్పాలి అనంటే, నేను ఉన్నవాణ్ణి అని చెప్పు అని చెప్పాడు. ఐ యామ్ దట్ ఐ యామ్. యేసుప్రభు చెప్పాడు, ఐ యామ్ దట్ ఐ యామ్. ఐ యామ్ ఆల్వేస్. ఆ యాహ్వే అనే పదానికి కూడా అర్థం ఏంటంటే, యావే అనే పదానికి అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ ఉన్నవాడు అని అర్థం. ఎల్లప్పుడూ ఉన్నవాడు. యేసుక్రీస్తు ప్రభువు లేని కాలం అంటూ లేదు. ప్రియమైన వారలారా, మన దేవుడు ఏదో మన మధ్యలో పుట్టి మన మధ్యలో చచ్చిపోయినాడు కాదు. ఆయన నిరంతరుడు. కానీ నిరంతరుడైన దేవుడు మానవుడిగా మన కోసం దిగి వచ్చాడు. ఆయన శ్రేష్టత ఏంటంటే, యోహాన్ని అడిగితే నేను సాక్ష్యం చెప్తాను, ఎలుగెత్తి చెప్తాను, గట్టిగా చెప్తాను, అందరికీ వినపడేటట్టుగా చెప్తాను, అందరికీ కనపడేటట్టుగా నేను నిలబడి చెప్తాను అని యోహాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మామూలు వ్యక్తి కాదు, ఈయన అతి శ్రేష్ఠుడు అని చెబుతూ ఉన్నాడు. అతి శ్రేష్ఠుడు. ఇంకో మాట అంటాడు యోహాను. అంతటితో ఆగిపోయాడా? అలా కాకుండా ఈ విధంగా అంటాడు, నేను చెప్పిన వాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. 16వ వచనం, ఆయన పరిపూర్ణతలో నుండి, అంటే ఆ యేసు ప్రభు ఎవరైతే శరీరధారి అయ్యాడో ఆ యేసు ప్రభు యొక్క పరిపూర్ణతలో నుండి మనమందరము, అంటే నీవు నేను విశ్వాసులమందరము కూడా కృప వెంబడి కృపను పొందితిమి. అద్భుతం. ఈ పదం అద్భుతం. ఇదేంటంటే అలలు, సముద్ర అలలకు సంబంధించిన పదం. అలా ఇలా వస్తుంది, మరలా ఇంకో అలను తీసుకొని వస్తుంది, మరలా ఇంకో అలను తీసుకొని వస్తుంది. అలా ఒక అల పోయిన తర్వాత వస్తుందో రాదో అని ఎవరో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది. గ్రేస్ అపాన్ గ్రేస్, గ్రేస్ అపాన్ గ్రేస్, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. అంటే దిస్ గ్రేస్ ఈజ్ నెవర్ ఎండింగ్. ఈ కృపకు అంతం లేదు. అయోగ్యులైన దేవుడు ఈ యేసు ప్రభు చూపించే ప్రేమకు, ఆయన చూపించే ఈ జాలికి కనికరానికి అంతం లేదు. ఆయన నిరంతరము నీ ఎడల కృప చూపుతూనే ఉంటాడు. ఒక కృప అయిపోయిన తర్వాత ఇంకో కృప, ఇంకో కృప అయిపోయిన తర్వాత ఇంకో కృప, ఇంకో కృప అయిపోయిన తర్వాత ఇంకో కృప. ఎప్పుడైనా ఈ కృప తగ్గుతుందా అంటే ఎన్నడూ తగ్గదు. ఈ కృప బలము తగ్గదు, ఈ కృప వేగము తగ్గదు. కృప వెంబడి కృప. అది అయిపోకముందే ఇంకొకటి, అది అయిపోకముందే ఇంకొకటి, అది అయిపోకముందే ఇంకొకటి. యేసు ప్రభువు నీ అవసరతలన్నిటికీ చాలినవాడు. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలం అంతా ప్రియ యేసే నా పరిహారి. ఏమి వచ్చినా, ఏమి కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వ్యాధులు బాధలు వచ్చినా, సాతాను ఎదిరించినా, ఏమొచ్చినా యేసు ప్రభు ఉంటే చాలు. ఎందుకంటే ఆయనతో పాటు కృప వెంబడి, హీ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, గాస్పుల్ ట్రూత్ అండ్ సేవింగ్ గ్రేస్ అండ్ సస్టైనింగ్ గ్రేస్. అండ్ ఆ కృప, అలాంటి కృప కంటిన్యూ అవుతుంటుంది, కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. ఈ దేవుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నిన్ను విడువడు, ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా అని వ్రాయబడింది. హీ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. కష్టాల్లో మనుషులు మనల్ని వదిలిపెడతారు, ఇబ్బందుల్లో మనుషులు మనల్ని వదిలిపెడతారు, అనారోగ్యంలో మనుషులు మనల్ని వదిలిపెడతారు. అంటువ్యాధులు వచ్చాయనుకోండి, అంటువ్యాధులు వచ్చినప్పుడు మన ఇంటికి ఎవరూ రారు. కానీ అంటువ్యాధి ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మానసిక ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు, ఎవరూ తీర్చలేని కష్టాలు ఉన్నా, ఎవరో రాకున్నా, యేసు ప్రభు మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటాడు. ఆయన కృప నీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. హీ ఈజ్ సచ్ అన్ ఎక్సలెంట్ వన్. ఆయన శ్రేష్టత చూడండి. ఇతడెంత మంచివాడో చూడండి, ఇతడెంత ఘనుడో చూడండి, ఆయన కృప ఎంత ఉన్నతమైందో చూడండి. అపోస్తలుడైన పౌలు చాలా బాధల్లో ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ప్రభు అన్నాడు, నేను నీ ముళ్ళు తీయను పౌలు, కానీ నా కృప నీకు చాలు అన్నాడు. నీ బలహీనతలో నా కృప పరిపూర్ణం చేస్తాను,
నా బలం పరిపూర్ణం చేస్తాను నీలో. అసలు ఎవరు ఊహించలేని రీతిలో ఎలా ఈ వ్యక్తి ఇన్ని కష్టాల్లో ఎలా బ్రతకగలుగుతున్నాడు, ఎలా బ్రతకగలుగుతూ ఉంది, ఎలా కొనసాగలుగుతుంది ఈ కష్టాల్లో, ఈ అవమానంలో, ఈ ఇబ్బందిలో, ఈ దుఃఖంలో ఈ వ్యక్తి అనంటే ద ఓన్లీ ఆన్సర్ ఈస్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ గ్రేస్. అంతే, వేరేదేమీ లేదు. నేను చాలాసార్లు చెప్పా, నా కుమారుడు కూడా చెప్పా. ఓ పాట ఉంటుంది, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా, నేను ప్రేమించే వారు ఒకరున్నారని వాస్తవం తెలియనా, నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియదు. నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెలే చీల్చిన, నీ సొంత జనులే నీ ఆశల మేడలు అన్నీ కూల్చిన. ఏవేవో ఊహించుకున్నావు, అన్ని ఊహలన్నీ పేక మేడలాగా పెలపెలమని కూలిపోయాయి. నీ సొంత జనులే ఆశల మేడలు అన్నీ కూల్చిన, ఊహించనివి జరిగిన, అవమానం మిగిలిన, నేను ప్రేమించే వారొకరున్నారనే వాస్తవం తెలియనా, నేను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియనా. నేను చెప్పా మా కుమారుతో, ఆయనతో చెప్పా, ఒక స్టేజ్లో మేమే తల్లిదండ్రులం దుర్మార్గులమై నిన్ను వదిలిపెట్టిన యేసు ప్రభు నిన్ను ఎన్నడూ వదిలిపెట్టాడు. హీ విల్ నెవర్ లీవ్ యూ, హీ విల్ నెవర్ ఫర్సేక్ యూ. కృప వెంబడి కృప, అలలు వచ్చినట్టుగా వస్తాయి, అలలు వచ్చినట్టుగా వస్తాయి. కృప వెంబడి కృప. కృప అంటేనే అయోగ్యులేడల దేవుని కటాక్షం. కృప ఆల్సో ఇంప్లైజ్ బ్యూటీ. ఫ్రమ్ యాషెస్ టు బ్యూటీ. దేవుడు నీ జీవితాన్ని బూడిదను ఆయన అందమైన పరిస్థితులుగా మార్చగలడు. ఫ్రమ్ యాషెస్ ఇంటూ బ్యూటీ, దట్స్ వాట్ హీ కెన్ డూ. కనుక ఏ నరుని మీద మన మనసు సంపూర్ణంగా పెట్టుకోవద్దు, ఓన్లీ యేసు ప్రభు మీదనే పెట్టుకోవాలి. కృప వెంబడి కృప అందుబాటులో ఉంది. ఆయన పరిపూర్ణతలో నుండి, అంటే ఆయన ఎప్పుడైనా అయ్యయ్యో నా దగ్గర ఉండే రిసోర్సెస్ తగ్గిపోతున్నాయే, ఇప్పుడు వాడుతూ ఉంటే కొండ అయినా కానీ ఇంక తరిగిపోద్ది అంటారు. ఈ కొండ, యేసు ప్రభు అనే అండ, ఈ కొండ ఎన్నడూ తరగడు. ఆయన రిసోర్సెస్ ఎన్నడూ డిప్లీట్ కావు, ఎన్నడూ తగ్గిపోవు. ప్రపంచంలో ధాన్యము దాచిపెడతారట ప్రతి దేశంలో. మనకు ఏమైనా విపరీతమైన పరిస్థితులు వస్తే మనము వాడుకోవడానికి అని ధాన్యము అక్కడక్కడ దాచిపెడుతూ ఉంటారు. ఒకవేళ అవి ఎన్ని నెలలు వస్తాయో తెలియదు, అవి కూడా అయిపోతాయి. కానీ ఈ ధాన్యాగారము ఎన్నడూ తరిగిపోదు. ఈ యేసు ప్రభు కృప నీ జీవితంలో ఎన్నడూ తరిగిపోదు. ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. 17-18 వచనాల్లో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ఈయన శ్రేష్టత చూడండి. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను. ఇక్కడ కాంట్రాస్ట్ చూపిస్తున్నాడు. కాంట్రాస్ట్ అంటే వ్యత్యాసం. ఓవైపు మోషే, ఇంకోవైపు యేసుప్రభు. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. మోషే కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు యేసుక్రీస్తు ప్రభు. అసలు యూదులకు మోషే ప్రవక్తను మించిన ప్రవక్త లేడు. ఇక్కడ యోహాను భక్తుడు రాస్తున్నాడు, మోషే ఎవరండి? మోషే దేవుని ఇంటిలో నమ్మకమైన దాసుడు, పనివాడు. హీ వాజ్ ఎ సర్వెంట్, బట్ జీసస్ క్రైస్ట్ వాజ్ ఎ సన్. హీ వాజ్ ద సన్. యేసు ప్రభు కుమారుడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. అందుకే మోషే ధర్మశాస్త్రం అని అంటాం మనం. ధర్మశాస్త్రం లోపభూయిష్టమైనది కాదు, ధర్మశాస్త్రం పవిత్రమైనది, లోపభూయిష్టమైనది. ఇట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ నేచర్. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని ధర్మశాస్త్రంలో బయలుపరిచాడు. దేవుని పవిత్రత, దేవుని మంచితనము, దేవుని దయ, దేవుని కనికరం, దేవుని సత్యము, దేవుని నమ్మకత్వం అన్నీ కూడా మనకు ధర్మశాస్త్రములో కనబడతాయి. ఇట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ నేచర్. కానీ ఈ ధర్మశాస్త్రం వల్ల ఎవడునూ నీతిమంతుడిగా తీర్చబడు. ధర్మశాస్త్రము డాక్టర్ కాదు, ధర్మశాస్త్రము వ్యాధి నిర్ధారణ కేంద్రం మాత్రమే. అంటే ఏంటి చెప్పండి? తెలుగులో చెప్పారు, మీరు ఇంగ్లీష్లో చెప్పండి. డయాగ్నాస్టిక్ సెంటర్, అదైతే అర్థమైంది అందరికీ. తెలుగులో మాట్లాడితే అర్థం కాదండి. వ్యాధి నిర్ధారణ కేంద్రం అంటే ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియపరచబడుతున్నది.
దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దానికోసమే. ధర్మశాస్త్రము మనకు ఒక బోధకుడుగా ఉండి మనల్ని యేసుప్రభు దగ్గరికి నడిపిస్తుంది, కృప యొద్దకు నడిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు కృపకు మూలము. కృప వెంబడి కృప ఆయనలో నుంచి వస్తుంది. ఆయన కృపామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన సత్యవంతుడు. కనుక ధర్మశాస్త్రము ద్వారా పాపం అనగా ఎట్టిదో తెలుసుకున్నాం. మనం ఎంత ఘోరమైన పాపులమో ధర్మశాస్త్రము స్టడీ చేసే కొద్దీ మనకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయని, అంతటి చొప్పున అంటే సున్నా పొల్లు కూడా నెరవేర్చాలి, అంతటి చొప్పున చేయని ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. సో ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే మొత్తం మనల్ని పరీక్ష చేసి, డయాగ్నాస్టిక్ సెంటర్లో అంతా పరీక్ష చేసి మనకేమేమి లోపాలు ఉన్నాయో చెప్తుంది కదా, అట్లా చెప్తుంది అన్నట్టు. మొత్తం ఇదిగో ఇక్కడ 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 మొత్తం లోపాలతో ఉన్నావు, నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్తుంది. చెప్పి ఒకే ఒక హోప్ ఉంది అబ్బాయి నీకు, అమ్మాయి ఒకటే ఒక హోప్. అది ఏంటంటే ఇదిగో నీవు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, నీకు కృప కావాలి అని చెప్తుంది. కనుక యేసు ప్రభు ఎంత గొప్పవాడో చూడండి. ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహించబడింది, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. పాత నిబంధనలో దేవుడు కృపామయుడా? ఎస్. నోవహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయను అనుంది లేదా? దేవుడు కృపామయుడు, నో డౌట్, అందులో అనుమానం ఏమీ లేదు. బట్ జీసస్ క్రైస్ట్ బ్రాట్ ద ఫుల్ రియలైజేషన్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. పాత నిబంధన ఛాయ, కొత్త నిబంధన నిజ స్వరూపం. అక్కడ ధర్మశాస్త్రంలో కృప లేదు. కృప దగ్గరికి పారిపోమ్మని, పరిగెత్తమని, వెంటనే నీవు దాన్ని చేరుకోకపోతే మధ్యలోనే నీవు నరకంలోనికి వెళ్తావేమో జాగ్రత్త, పడిపోతావేమో జాగ్రత్త అని చెబుతూ ఉంది ధర్మశాస్త్రం. వెంటనే డాక్టర్ను నీవు సంప్రదించకపోతే చాలా ప్రమాదంలో ఉన్నామని చెబుతుంది. మన రిపోర్ట్స్, డయాగ్నాస్టిక్ సెంటర్ రిపోర్ట్స్ ఆ విధంగా చెబుతాయి. లా వాజ్ a tutor, but the law was not the instrument of grace. Law showed no one any grace. ధర్మశాస్త్రము ఎవరి మీద ఇసుక రేణువంత కూడా కృప చూపదు, ఇసుక రేణువంత కూడా కృప చూపదు. కొంచెము తప్పిపోతే ధర్మశాస్త్రం అంతటిలో నీవు అపరాధివైపోతావు. ఒకడు ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞలో తప్పిపోతే ధర్మశాస్త్రం అంతటిలో అపరాధి అని రాయబడింది. కనుక మనము ధర్మశాస్త్రము నీకు ఏమాత్రము కూడా కొంచెం అంటే కొంచెం ఇసుకరైనంత కృప కూడా చూపించదు, కానీ దారి చెప్తుంది. కృప అక్కడ దొరుకుతుంది, యేసు ప్రభువులో దొరుకుతుంది అని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ దెన్ ద లాస్ట్ వన్, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే అని 2వ నంబర్ వేసి కింద ఏం రాశారండి? 2వ నంబర్ జనతైక కుమారుడే అని రాశాడు. ఆయనను బయలుపరచను. ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? యేసుప్రభు ఎంత గొప్పవాడంటే అసలు దేవుడు అంటే ఏంటో ఎవరో తెలుసుకోవాలి అని నీకుంటే, హూ గాడ్ ఈజ్ లైక్. డూ యూ వాంట్ టు నో హూ గాడ్ ఈజ్ లైక్? లుక్ అట్ జీసస్ క్రైస్ట్. దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలని ఉందా? యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు, యేసు ప్రభువే దైవ ప్రత్యక్షత. హీ రివీల్స్ గాడ్ టు us. యేసు ప్రభు మామూలు వ్యక్తి కాదు, ఒక ప్రవక్త కాదు, ఒక గొప్ప ఫస్ట్ ఏంజల్, ఆర్కేంజల్, గొప్ప ఏంజల్ కాదు. ఏ ఏంజల్ కూడా ఇలాంటి పనులు చేయలేడు. ఎవడనో ఎప్పుడైనానో దేవుని చూడలేదు. అదేంటి? పాత నిబంధనలో దేవుని చూసామని కొంతమంది అన్నారు. మోషే దేవుని చూశాడు కదా, మేము దేవుణ్ణి చూసామని కొంతమంది అన్నారు. మరి ఏంటి అని అంటే, దేవుణ్ణి ఆయన పరిపూర్ణమైన స్థితిలో ఎవరు చూడలేరు, ఎవరు చూడలేరు. చూడలేరు మాత్రమే కాదు, ఎవరు చూడలేరు. అంటే దేవుణ్ణి అదృశ్యుడిగా ఎవరైనా చూడగలుగుతారా? అదృశ్యం అంటే దృశ్యంగా ఉంది. నిత్యుడిగా ఎవరైనా దేవుణ్ణి చూడగలుగుతారా? నోబడీ కెన్ డూ దట్. ఎవరు కూడా దేవుని తన నిజ స్థితిలో దేవుడు తన్ను తాను జస్ట్ వాళ్లకు కొంతమేరకు బయలుపరుచుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుని నిజస్థితి ఏంటో తెలుసుకోవాలంటే యేసుప్రభు అంటాడు, ఫిలిప్పు, ఇంకా నీవు అడుగుతున్నావా? 3 సంవత్సరాలు నాతో ఉన్నావే, నన్ను చూచినవాడు
తండ్రిని చూచి ఉన్నాడు అన్నాడు. 14వ అధ్యాయం 7 నుంచి 11 వచనాల్లో యోహాను సువార్తలో ఆ మాటలు చెప్పడం జరుగుతుంది. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఇక్కడ చూడండి ఆ మాట ఉంది, ఆయనను బయలుపరచెను. బయలుపరచను అనే మాటకు హీ ఎక్సెజీటెడ్ గాడ్ అని అర్థం. హీ ఎక్స్ప్లెయిన్డ్ గాడ్ టు అస్. కనుక ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్, అసలు దేవుడు అంటే ఎవరు తెలుసుకోవాలనుకుంటే యేసు ప్రభువుని చూస్తే అయిపోతుంది. ఈ ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి అని భయపడి. తర్వాత ఇక్కడ అద్వితీయ కుమారుడు అని ఉంది కదా, కానీ ప్రాచీన ప్రతుల్లో, చాలా ప్రాచీన ప్రతుల్లో అద్వితీయ దేవుడు అని ఉంది. వన్ అండ్ ఓన్లీ గాడ్ అని. అందుకే ఎల్ఎస్బిలో వన్ అండ్ ఓన్లీ గాడ్ అని ఉంటుంది. వన్ అండ్ ఓన్లీ గాడ్. ఇది సరిపోయింది. ఎందుకంటే ఫిట్టింగ్ కన్క్లూషన్. ఇదంతా ఒక పారాగ్రాఫ్ కదా, ఇదంతా ఇంట్రడక్షన్ ప్రారంభంలో ఏం చెప్పాడు? యేసు దేవుడు అని చెప్పాడు. ముగింపులో కూడా యేసు దేవుడు అని చెప్తున్నాడు. అసలు దేవుని గురించి నువ్వు తెలుసు అంటే దేవుడు మళ్ళీ యేసు ప్రభువు మాత్రమే దేవుడు కాదు, మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. అందుకే దీన్ని త్రిత్వము అంటాం. తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. దేవుడు ఒక్కడే అని వ్రాయబడింది. యేసు ప్రభు శరీరాధరణం మనం చూసాం, ఆయన శ్రేష్టత మనం చూడడం జరిగింది. కొన్ని మాటలు నేను చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు నిజంగా శరీరధారి అయ్యాడు కదా, దానివల్ల అసలు ఇందులో నుంచి మనం ఏం నేర్చుకుంటాం అని అంటే, dreadfulness of sin and the righteousness, pristine righteousness of God. ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభు నీ పాపాన్ని బట్టి వచ్చాడు, నా పాపాన్ని బట్టి వచ్చాడు. అక్కడుండి చేసే పని కాదు ఇది. సాక్షాత్తు ఆయన దిగి వచ్చి మనము సాధించలేని నీతిని ఆయన సాధించాలి. ధర్మశాస్త్రాన్ని అంతటినీ సున్నా పొల్లు తప్పిపోకుండా నెరవేర్చాలి. తన పవిత్రమైన జీవితం ద్వారా దాన్ని నెరవేర్చాడు. 33.5 సంవత్సరాల జీవితం ద్వారా నెరవేర్చాడు. అంత మాత్రమే కాదు, మనము ధర్మశాస్త్ర ఉల్లంఘన ఘోరాతి ఘోరంగా ఉల్లంఘన చేశాం. నిమిషానికి క్షణము ఎన్నో విషయాల్లో మనము ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాం. శాపగ్రస్తులమైపోయాం, లెక్కలేనంత శాపగ్రస్తులమైపోయాం. మరి మనము నరకానికి పాత్రలం, నిరంతర నరకాగ్నికి పాత్రలం. అయితే నీ పాపం ఇంత ఘోరమైనది అన్న విషయము దీని ద్వారా అర్థమవుతుంది. యువర్ సిన్ ఈజ్ సో డ్రెడ్ఫుల్, దట్స్ వై గాడ్ హ్యాడ్ టు కమ్ డౌన్ యాజ్ మ్యాన్. రెండవది, ఇందులో దేవుని ప్రేమ కనపడుతుంది. మాటలు లేవు అక్కడ, కానీ యోహాను సువార్త 3:16లో దేవుడి లోకానికి తన కుమారుని ఎందుకు పంపించాడు అంటే, బికాజ్ హీ లవ్డ్ us. దేవుడే కనుక మనల్ని ప్రేమించకపోతే, అందుకే పాడాం మనం, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. ద లవ్ ఆఫ్ గాడ్ హెస్ బీన్ షెడ్ అబ్రాడ్ ఇన్ అవర్ హార్ట్స్. దేవుని ప్రేమ ఇందులో కనబడుతోంది. యేసు ప్రభు శరీరధారి అయ్యాడు అంటే బికాస్ గాడ్ లవ్స్ యూ, దట్స్ ఆల్. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి శరీరధారి అయ్యాడు. మూడవది, దేవుని సత్యం ఇందులో కనబడుతుంది. దేవుడు మాటిచ్చాడు. ఆదాము వాళ్ళు పాపం చేశారు కదా, 3వ అధ్యాయం 15వ వచనంలోనే వాగ్దానం చేశాడు, నేను మీకు ఒక స్త్రీ సంతానముగా పుట్టబోయే వ్యక్తిని ఇవ్వబోతూ ఉన్నా, ఆయన సాతానుని తలను చిదుగొడతాడు. మరి మర్చిపోయాడా? ఎప్పుడో చెప్పిన మాటలు. యోహాను యేసుప్రభు వచ్చినప్పటికీ అప్పటికి దాదాపు 4000 సంవత్సరాలు అయిపోయింది. సుమారు 4000 సంవత్సరాలు. 4000 సంవత్సరాలైనా దేవుడు తన మాటను మర్చిపోలేదు, తన వాగ్దానాన్ని మర్చిపోలేదు. ఆయన నమ్మదగిన వాడు. వి ఆల్సో లుక్ అట్ ద వెరాసిటీ ఆఫ్ గాడ్. ఈ ప్యాసేజ్లో మనం అది చూస్తాం. అంత మాత్రమే కాదు, వీ లుక్ అట్ ద విజ్డమ్, గుడ్నెస్, పవర్, మర్సీ అండ్ గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ దిస్. ఇదంతా కూడా అసలు లోతుగా వెళ్ళి ఆలోచన చేస్తే, అందుకే కదండి మన జీవితకాలం సరిపోదు దీని గురించి ధ్యానం చేయడానికి. ఇప్పుడు నేను గంటలో ముగించాలంటే ఎక్కడైంది? నాట్ పాసిబుల్. బట్ యూ కెన్ సీ దేవుని యొక్క విజ్డమ్, అంటే దేవుని యొక్క జ్ఞానము, దేవుని మంచితనము, దేవుని శక్తి, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క మహిమ అన్నీ కూడా ఇందులో మన కోసం
కనబడతాయి అన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఎఫెసీ పత్రిక 3:10 ప్రకారం అయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకా ధ్యానిస్తూనే ఉంటాం. యుగాయుగములు దీని గురించి ధ్యానిస్తూనే ఉంటాం. దేవుడు ఎంత జ్ఞానవంతుడు, ఎంత శక్తిమంతుడు, ఎంత ప్రేమమయుడు, ఎంత కరుణా సంపన్నుడు, దేవుడు ఎంత మంచివాడు అన్న విషయాన్ని ధ్యానం చేస్తూనే ఉంటాం నిరంతరం. అంత మాత్రమే కాదు, ఈ సత్యాన్ని బట్టి మనం సంతోషించాలి. యేసుప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు వాతావరణం ఎలా ఉందండి? అంతా సంతోషమయమే. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. అంతా సంతోషం. It's a reason for you to rejoice. The word became flesh and so rejoice in this fact. ఈ సత్యములో నీవు సంతోషించాలి. అంత మాత్రమే కాదు, చివరిగా ఈ దేవాది దేవుణ్ణి, దేవుడు దైవ మానవుడిగా ఉన్న ఈ యేసు ప్రభువును నీ రక్షకుడిగా, నీ ప్రభువుగా నీవు స్వీకరించాలి, నీవు అంగీకరించాలి. యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ హిమ్ యాజ్ యువర్ లార్డ్ అండ్ యాజ్ యువర్ సేవియర్. కీర్తనల గ్రంథంలో ఉండే భాషతో చెప్పాలి అని అంటే, కిస్ ద సన్ లెస్ట్ హీ బీ యాంగ్రీ. కుమారుని ముద్దు పెట్టుకొనము, లేని ఎడల దేవుని కోపము నీ మీద రగులుకుంటుంది అని రాయబడింది. దేవుడు ఎంత ప్రేమ చూపిస్తే, ఇంత మంచితనము చూపిస్తే, ఇంత కనికరము చూపిస్తే ఆ కుమారుని నీ స్థానంలో వేసి శాపగ్రాహిగా, పాపం మెరుగని ఆయన నీ కోసం శాపగ్రాహిగా మార్చబడ్డాడు. ఎంత గొప్ప కార్యం చేస్తే నువ్వు అలసు చాలా తేలిగ్గా కొట్టిపడేసి నీ దారిలోనే వెళ్ళిపోతే ఎంతసేపులో చూస్తాడు. ఆయన కోపము నీ మీద రగులుకుంటే నిన్నెవడు తప్పించలేడు. కిస్ ద సన్ లెస్ట్ హీ బీ యాంగ్రీ. యేసుక్రీస్తు ప్రభు మనల్ని తన సహోదరులని పిలవడానికి సిగ్గుపడలేదని రాయబడింది. మన శరీరం లాంటి శరీరం ధరించుకున్నాడు ఆయన. అలాంటి వాణ్ణి అంత తగ్గించుకొని ఆ స్థితికి దేవుడు మానవుడై మనల్ని మై ఫ్రెండ్స్ అండ్ మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్ అని అంటూ ఉంటే మనము ఆయనను తేలిగ్గా కొట్టిపడేస్తే ఎలాగండి? ప్రభువుగా ప్రతిష్ఠించుకుందాం. విశ్వాసులమైన మనం కూడా ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించుకుందాం. చులకన చేయవద్దు. He has become the flesh of our flesh and bone of our bones. And he is a compassionate person. నిన్ను నన్ను అర్థం చేసుకుని ఆ యేసుక్రీస్తు ప్రభు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.